యొక్క 45,84,00,000 రూపాయలతోటి ఇక అమరగిరిలో రాష్ట్ర టూరిస్టులతో పాటుగా దేశంలో ఉన్న టూరిస్టులతో పాటుగా అంతర్జాతీయ టూరిస్టులను కూడా ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఈ యొక్క ఐలాండ్ ద్వీపం అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఉన్నటువంటి ఈ అమరగిరి ద్వీపంలో మనం ఏర్పాటు చేసుకుంటాము. బ్లాక్ స్పా ఏరియా, తర్వాత 30 కాటేజెస్, 26 కాటేజెస్, అట్లాగే ట్విన్ కాటేజెస్ కలిపి, అట్లాగే స్టాఫ్ అకామిడేషన్, ఇండోర్ బ్లాక్ యాక్టివిటీలు, స్విమ్మింగ్ పూల్, మెకానికల్ ఎక్విప్మెంట్, వ్యూయింగ్ డెక్, స్టోర్ రూమ్, అట్లాగే ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ అండ్ ఇరిగేషన్ విత్ అలైడ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా అవుట్డోర్ యాక్టివిటీస్, ధ్యాన మందిరం, ఇలా రకరకాల ఈ యొక్క వసతులతోటి పెద్ద ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. ఆల్రెడీ అమెరికా రావడానికి రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది. పనులు కూడా మొదలైనాయి. తొందరలోనే నాకు తెలిసి ఒక 2-3 మాసాల్లో ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకనాడు ఈ ప్రాంతం కొల్లాపూర్ అంటే కోన్ పూస్తాయి కొల్లాపూర్, కానీ ఇప్పుడు సబ్ పూస్తాయి అన్నట్టుగా ఒకవైపున సాగునీటి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే రోడ్లు కావచ్చు, ఆల్రెడీ సోమశిలలో టూరిజం డెవలప్మెంటు, రకరకాల ఇప్పుడు అమరగిరిలో ఇదొక టూరిజం సర్క్యూటు, మళ్ళీ ఇట్లా రకరకాలు జరుగుతూ ఉన్నాయి. అంటే దీని మూలంగా ఏంటంటే ఈ టూరిజం డెవలప్మెంట్ అనేది నూతన ఒరవడితోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడి రాకుండా రాష్ట్ర ప్రభుత్వానికే టూరిజం ద్వారా ఆదాయం రప్పించే దాంతో పాటుగా ఇక్కడ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు. ఎందుకంటే కొన్ని దేశాలలో వేరే ఏమీ లేదు, టూరిజం పైన ఆధారపడ్డ దేశాలు. దుబాయ్ తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నా, కొన్ని పాశ్చాత్య దేశాలు తీసుకున్నా, కేవలం టూరిజం పైనే రాష్ట్ర ఆదాయం, వ్యక్తుల యొక్క సగటు ఆదాయం కూడా మన దేశం కంటే చాలా గొప్పగా ఉంది.